నార్మల్గా చూపిస్తారు ఫస్ట్ లీడ్ క్యారెక్టర్స్ అందరికీ, బట్ నాకు అది కూడా చూపించలేదు. సో ఇదే ఫస్ట్ టైం చూడడం, బట్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సాంగ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయనంత మ్యూజిక్, అండ్ నాకు తెలియదు కానీ గూస్ బంప్స్ వచ్చాయి. అంత బాగా రిజల్ట్ వచ్చిందనమాట. సో హ్యాపీ అండ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ అవర్ ఫిలిం. సో మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇస్ వెరీ మచ్ నీడెడ్. అండ్ థ్యాంక్ యూ. విషింగ్ ఆల్ ద గుడ్ లక్ లిఖిత. రావడమే ఇట్స్ లైక్ ఒక లీడ్ క్యారెక్టర్ రావడం చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను స్టోరీ లైన్ విన్నాక. అండ్ స్టోరీ మొత్తం చెప్తుంటే ఐ ఫెల్ట్ పక్కా ఈ ఫిలిం ఎలా అయినా చేయాలనుకున్నాను. సో స్టోరీకి తగ్గట్టు అలా ఇన్వాల్వ్ అయ్యి చేసేలా చేయడానికి కారణం అయితే డైరెక్టర్ గారే. అండ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇద్దరూ సపోర్ట్ చేశారు. అండ్ వాళ్ళు ఎంత చెప్పినా, నేను ఎంత చేసినా, అండ్ డిఓపి ఈజ్ ద వన్ ఆఫ్ ది రీజన్ అంత స్క్రీన్ మీద ప్రెజెన్స్ కోసం. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ డిఓపి మంచిగా ఇలా రిజల్ట్ ఇచ్చినందుకు. అండ్ ఎడిటర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు థ్యాంక్స్ అ లాట్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సాంగ్స్ కానీ అండ్ ఇంత అవుట్పుట్ వస్తుందని. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ది ఫుల్ మూవీ. సో చూడాలి సిల్వర్ స్క్రీన్ పైన ఎలా కనబడతానని. కో యాక్టర్గా అంటే సీనియర్ అని చెప్పాలి. కో యాక్టర్ కన్నా ముందు, నాకన్నా ముందు నుంచే మూవీస్ చేస్తున్నారు ఆయన. సో ఆయన హీరో అనగానే ఐ ఫెల్ట్ నేను ఆయన పక్కన చేయగలనా, ఆయన్ని మ్యాచ్ చేయగలనా అన్న డౌట్ వచ్చింది. సో స్టోరీ విన్నాక, మేము ఆడిషన్ చేశాక ఫస్ట్ షాట్ వాజ్ సో గుడ్. అంటే చాలా ఎంకరేజ్ చేశారు. అంటే సీనియర్స్ అంటే భయం వేస్తుంది, వాళ్ళని మ్యాచ్ చేయగలమా, ఒకవేళ టేక్స్ ఎక్కువ అయితే బై మిస్టేక్ నాదేమన్నా లేట్ అవుతే ఎలా తీసుకుంటారు అని. బట్ అస్సలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా సపోర్ట్ చేశారనమాట. ఐ ఫెల్ట్ సో గుడ్ అండ్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. సో సామ్రాట్ గారు, వి రియలీ మిస్ యూ హియర్. బట్ మీ యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు. మీ కమ్బ్యాక్ ద్వారా ఈ మూవీ ఇంకా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో అంతే. అండ్ డెమాన్ గురించి చెప్పాలంటే నేను చెప్పలేను, బికాస్ ఎందుకంటే మీరు సినిమాలో చూస్తే తప్ప ఫస్ట్ టైం డెబ్యూట్ కాబట్టి మీరు ఎలా చేశాడని మీరు చెప్పలేరు. సో డెమాన్ని ఒక కంటెస్టెంట్గా చూస్తారు కానీ ఒక యాక్టర్గా చూడలేదు. సో ఈ మూవీ ద్వారా ఒక యాక్టర్ బయటకు వస్తాడు. సో ఆల్ ది బెస్ట్ టు అవర్ డెమాన్ పవన్ అండ్ ఫ్యూచర్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని. ఈరోజు కృష్ణమాయ గారు అసలు చూస్తే చాలా బాగుంది అండ్ ఇది పక్కా హిట్ అవ్వబోయే మూవీ లాగా కనిపిస్తుంది. అండ్ ప్రొడ్యూసర్ గారికి ముందే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీవన్ అందరూ బాగా చేశారు. బట్ ముఖ్యంగా మా పవన్ అయితే ఇంకా బాగా చేశాడు. కనిపించిన 1-2-3 షాట్లు అయినా కూడా మాకు మా పవన్ మాత్రమే కనిపించాడు. సో ఐ విష్ సావిత్రి పవన్కి ఇంకా మోర్ ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ లాట్ మోర్ టు గో. అండ్ ఇన్ ఫ్యూచర్లో చాలా 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 మూవీస్ చేయాలి అండ్ అన్ని హిట్లు కొట్టాలి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ పవన్. మా బంగారం ఎలా హిట్ అయిందో ఈ సావిత్రి అంతకు మించి హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ అండి. నా పేరు హారిక రవి. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ నన్ను నమ్మి నేను ఈ క్యారెక్టర్ చేయగలుగుతాను అని నాకు రాణి అన్న క్యారెక్టర్ని ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ డైరెక్టర్ గారు అయితే పొద్దున ఏ ఎనర్జీతో ఉంటారో మిడ్నైట్ 1-2 వరకు కూడా అంతే ఎనర్జీతో ఉంటారు. ఎలా సార్ అలా? సో డైరెక్టర్ గారిని చూసైతే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అండ్ నేర్చుకుంటున్నాను కూడా. అండ్ మా హీరో సామ్రాట్ గారు, సో సార్ అయితే నటించారు అని చెప్పడానికంటే జీవించారు అని చెప్తే కరెక్ట్గా ఉంటుంది అనుకుంటాను. అండ్ లిఖిత గారు అండ్ డెమాన్ గారు కూడా చాలా చాలా బాగా చేశారు, వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. అండ్ నేను చెప్పడం కంటే మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో. అండ్ మీ అందరికీ కూడా టీజర్ అండ్ సాంగ్స్ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ అలాగే కెమెరామ్యాన్ పవన్ అన్నయ్య, సో అన్నయ్య అయితే చాలా బాగా చూపించారు అండ్ మమ్మల్ని చాలా అందంగా చాలా బాగా చూపించేందుకు థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ నన్ను బాగా సపోర్ట్ చేసి నన్ను బాగా చూసుకున్న డైరెక్షన్ టీమ్, షారుఖ్ అన్నయ్య, బద్రీ అన్నయ్య, శిరీష అక్క, గణేష్ అన్నయ్య, ఈశ్వర్ అన్నయ్య, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు అండ్ చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్ యూ. మీరు
మేము సావిత్రి అనే మూవీ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసామన్నమాట. అండ్ చాలా ఇష్టంతో, కష్టమైన ఇష్టంతో చాలా మేమందరం మా బెస్ట్ ఇచ్చి చేసాము. సో మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి. అండ్ త్వరలో మూవీ కూడా రిలీజ్ అవుతుంది. టీజర్ చూసారు కదా, మీరు టీజర్లో చూసింది కొంచెమే, అండ్ మూవీ ఇంకా బాగుంటుంది. సో మీ అందరికీ కూడా టీజర్ నచ్చింది, సాంగ్ నచ్చిందని నేను కోరుకుంటున్నాను. సో మీ అందరూ మా సినిమాకి సపోర్ట్ చేయాలి అండ్ ఆశీర్వదించాలి. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. పేరు అంశ్ శుక్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఇక్కడ గెస్ట్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అంటే నేను ఈ మూవీ చేయడానికి చాలా అంటే థ్యాంక్ఫుల్ ఉన్నాను. నాకు ఈ ఛాన్స్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్ యూ. నేను అంటే కుక్ విత్ జాతిరత్నాల్లో జడ్జిగా ఉన్నప్పుడు, అలాగే మా బిగ్ బాస్కి కూడా నేను గెస్ట్గా వెళ్ళినప్పుడు పవన్కి వాళ్ళందరికీ ఫుడ్ వడ్డించాను. కానీ పవన్ని నేను కుక్ విత్ జాతిరత్నాల్లో చూసినప్పుడు నేను స్లోగా వాడికి ఒక ఫ్యాన్ అయిపోయాను. ఇప్పుడు వాడికి ఒక పెద్ద బిగ్ ఫ్యాన్ నేను. సో నేనేంటంటే నాకు మహేష్ బాబు అన్న, నాని అన్న, చిరంజీవి అన్న నాకు చాలా చాలా ఇష్టం. కానీ రానున్న రోజుల్లో మన ధీమాన్ పవన్ కూడా ఆ స్టేజ్కి ఎదుగుతాడని నాకు పూర్తి నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు అగ్ని పరీక్ష మనం చూస్తూ ఉన్నాము, అందరూ వస్తారు. ఆ తర్వాత ఒక సంవత్సరం బిగ్ బాస్లో వచ్చిన తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ ప్రతి ఆపర్చునిటీ, అది బీబీ జోడీ అయినా, ఆ కుక్ విత్ జాతిరత్నాలు అయినా, మన ధీమాన్ పవన్ ఎంత అంటే డెమోన్ ఎట్లాగో ఆ డిటర్మినేషన్, ఆ డెడికేషన్, ఆ డిసిప్లిన్ వాళ్ళు 100%. సో దట్ ఈస్ వాట్ విల్ మేక్ హిమ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఈ పాట చూసేటప్పుడు కూడా ఆ గుండె జారుతుంది. ఆ పాటలో ఆ తర్వాత చూస్తున్నప్పుడు నేను ఫస్ట్ ఏదో అనుకొని వచ్చాను, కానీ ఆ తర్వాత ట్రైలర్ అవన్నీ చూసిన తర్వాత నిజంగా ఐ ఫెల్ట్ మై గూస్ బంప్స్ లిటరలీ వెంట్ అప్. సో ఈ మూవీ చాలా బాగుంటుందని ఐఎమ్ హోపింగ్ అండ్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ద సక్సెస్. అలాగే మా ధీమాన్ పవన్ అందరూ ఏంటంటే ఎవరన్నా ఛాన్స్ ఇస్తారా అని ఎదురు చూస్తారు. కానీ మా ధీమాన్ పవన్ ఏంటంటే నేను ఫస్ట్ దూసుకెళ్తాను, నా తర్వాత నేనే రాస్తాను అని తను ముందుకెళ్తుంటాడు. తను మేడం గారు నెక్స్ట్ సినిమాలో మా వాడిని ఫుల్ హీరో పెడితే ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. అందులో ఇన్వెస్ట్మెంట్ మేము కూడా రెడీగా ఉన్నాము. నేనే కాదు అంటే చాలా మంది అడుగుతుంటారు అనమాట, అరే ధీమాన్ పవన్ ఏంటి కుక్ విత్ జాతిరత్నాల్లో ఏం గెలిచాడు అది ఇది అని. టాప్ 2లో వచ్చిన తర్వాత నేను చెప్తుంటాను అందరికీ, అరే ₹1 కోటి గుడ్ విల్ గెలిచాడు మన ధీమాన్ పవన్. ఎందుకంటే వాడి కోసం ఎంత దూరమైనా వాడు వెనకాల పరిగెట్టడానికి నాలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకు వస్తారు. అండ్ ఐ రియల్లీ లవ్ యూ. ఐ సిన్సియర్లీ హోప్ దిస్ guy will become a great success and I'm a big fan of yours. అండ్ మీ మదర్కి కూడా అమ్మతో సరదాగా చూస్తూ ఉంటానమ్మా, మీ అబ్బాయి నిజంగా ఒక ఎంత ఎత్తుకు ఎదుగుతాడంటే నిజంగా మేము అప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలవాల్సి వస్తుంది. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ సావిత్రి మూవీ అందరికీ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. సావిత్రి మూవీ, ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మా రాను బొంబాయికి రాను హీరోయిన్ లిఖిత, తర్వాత మా జాన్ ధీమాన్ పవన్. సో కొంచెం మాట్లాడండి, అంటే ఏదో ప్రిపేర్ అయి ఉంటాం. యా సరే, విషయానికి వద్దాం. నాకైతే టీజర్ చాలా బాగా నచ్చింది, సూపర్. అసలు మ్యూజిక్ కావచ్చు, తర్వాత సాంగ్స్ కావచ్చు, మనోడు డాన్స్ ఇరగొట్టేశాడు. అసలు నేను ఒక్కొక్క ఈ మూవీ చూస్తున్నప్పుడల్లా నాకు ఈ ఇంటర్వ్యూ ఇలా చేస్తున్నాడు, నాకు ఘోరం కాంపిటీషన్ అయిపోతున్నాడు అనిపించింది. తర్వాత మూవీ అయితే 100% బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. బికాస్ రాను బొంబాయికి రాను సాంగ్లో మా లిఖిత హార్డ్ వర్క్ చూశాను నేను. అంటే అంతకంటే ముందు కూడా నేను ఒక సాంగ్ చేశాము కలిసి. దాని తర్వాత లిటరలీ మేము ఒక 10-15 సాంగ్స్ చేసాము. ఆ 10-15 సాంగ్స్లో తన డెడికేషన్ కావచ్చు, తన హార్డ్ వర్క్ కావచ్చు, ప్రతి సాంగ్ కూడా ఎంత జాగ్రత్తగా తీసుకొని సాంగ్ చేస్తుందంటే అంతే జాగ్రత్తగా ఈ మూవీ స్టోరీ స్క్రిప్ట్ అంతా విని
అంటే ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే బయట మా ఫోక్ ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడుకున్న విషయం ఏంటంటే నేను జెన్యున్ గా చెప్తున్నాను. మన లిఖిత రాను బొంబాయి తర్వాత మూవీ చేస్తుందంట. నిజంగా గ్రేట్ థింగ్ అది. మా ఫోక్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఈరోజు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతుంది. కానీ హీరో హైట్ చూస్తేనేమో చాలా హైట్ ఉన్నారు, లిఖితనేమో చాలా హైట్ తక్కువ ఉందని ఒక చిన్న నో అంటే జెన్యున్ గా మేము మాట్లాడుకున్న విషయం అది. అంటే మాతో చాలా మంది చెప్పారు. బట్ వాళ్ళు ఏం చేసినా ఇలాంటి స్టోరీ చూస్ చేసుకున్నా దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో ఆ సస్పెన్స్ కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం ఏంటి అనేది. అండ్ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి కూడా. సో నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నా, ఎందుకంటే యాజ్ ఎ కో యాక్టర్ గా ప్రతి సాంగ్ లో మంచి బూస్ట్ ఇస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళ పేరెంట్స్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి స్టేజ్ నుంచి, ఎందుకంటే ఇలాగే ఎంకరేజ్ చేయండి లిఖితని. ఇంకా ముందు ముందు పెద్ద పెద్ద సినిమాలకి హీరోయిన్ గా వెళ్ళాలని చెప్పేసి నేను నా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. తర్వాత మా జాన్ డెమోన్ పవన్ గురించి చెప్పాలి. నిజంగా ఇందాక సార్ చెప్పినట్లు చాలా 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 హార్డ్ వర్కర్. ఎందుకంటే బిగ్ బాస్ లో మేము కలిసి ఉన్నప్పుడు లిటరలీ 55 రోజులు మేమున్న 55 రోజులు వాడొక్కడే మా అందరికీ వండి పెట్టాడు ఫుడ్. సో అంత బాగా మమ్మల్ని చూసుకున్నాడు. నిజంగా ఏ రోజు కూడా మమ్మల్ని ఆకలితో పెట్టకుండా వాడు ఎంత ఓపికతో లేకపోయినా కూడా ఎన్ని టాస్క్లు ఆడి అంత ఉన్నా కూడా మాకు వండి పెట్టేది వాడు. సో ఆ నమ్మకారంతో ఆ దేవుని కోరుకుంటున్న ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని చెప్పేసి. అండ్ మా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ గట్టిగా చచ్చేదాకా ఉండదురా. ఉంటది నెక్స్ట్ సాంగ్ లో గెస్ట్ గా పెట్టినాను కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి అందరికీ, టీం అందరికీ, సావిత్రి. అండ్ ఆల్ ద బెస్ట్. మంచి హిట్ వచ్చి రాను బొంబాయికి రాను అది ఎంత పేరు తెచ్చిపెట్టింది లిఖితకి, సావిత్రి మూవీ కూడా అంతే మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. పవన్ నిజంగా చాలా ఈజీ ఉంది. డెఫినెట్గా అందరు చెప్పినట్లు ఈ సినిమా తర్వాత ఒక అప్కమింగ్ బిగ్ హీరోకి వెళ్తాడు, నో డౌట్. అంటే నేను చూస్తున్నప్పుడు కూడా అంటే నేను పోల్చడం కరెక్టా కాదు తెలియదు కానీ దుల్కర్ అది ఇంకా అంతకన్నా నేను చెప్పలేను. నో చాలా ఈజీ ఉంది. డెఫినెట్గా మంచి ఇది వస్తుంది. ఐ విల్ ఆల్సో సజెస్ట్ టు సమ్ పీపుల్. ఓకే, ఎంటైర్ టీమ్. సామ్రాట్ లుక్ చాలా బాగుంది, డెమన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మీ డ్యాన్స్ చాలా బాగుంది ఆ టీజర్లో. కార్తీక్ అని కూడా మ్యూజిక్ చాలా బాగా చేశాడు. అండ్ ఆ టీజర్లో లాస్ట్లో ఇలాగ డాన్స్ సీక్వెన్స్ అంతా ఉంది కదా, కంపోజిషన్ చాలా బాగుంది అది, ఆ విజువల్స్ కూడా. సో ఐ రియలీ విష్ అండ్ హోప్ మీ అందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి. అండ్ ఈ ప్రాజెక్ట్ కూడా మీ అందరికి మంచి పేరు తీసుకురావాలి, మంచి డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నీ డెబ్యూ అది బ్రో ఇది. కంగ్రాట్స్ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్. అండ్ మీకు కూడా కదా. యా, ఆల్ ది బెస్ట్ అందరికీ. రైట్, థ్యాంక్ యూ. అదే ఇందాక రీతు చెప్పినట్టే టీజర్ లో చూసినాము, లవ్ ఈజ్ సింపుల్ బట్ లైఫ్ ఇస్ ఇంట్ అని చెప్పేసి. వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? లవ్ సింపుల్గా ఉంటే లైఫ్ కూడా సింపుల్గా ఉంటుంది. లవ్ కాంప్లికేటెడ్ ఉంటే లైఫ్ కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. కృష్ణ గారు, డైరెక్టర్ గారు, వెరీ గ్రేట్ జాబ్ సార్. అంటే యాక్టర్గా ఉండి మళ్ళీ డైరెక్టర్గా మారడం అంటే చాలా ఛాలెంజింగ్. అది ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో యాక్టింగ్లో యాక్టర్లా చూసేసాం, బట్ ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ అండ్ ఎంటైర్ క్రూ. వెరీ డెడికేటెడ్గా ఉన్నారు నాకు తెలిసినది మాత్రం. అండ్ సాంగ్ కానీ టీజర్ కానీ ఎవ్రీథింగ్, ద లోగో దగ్గర నుంచి ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ ఉంది. నాకు ఫస్ట్ లోగో అర్థం కాలే, ఆఫ్టర్ టీజర్ చూసిన తర్వాత లోగో డీటెయిలింగ్ అర్థమైంది. అండ్ ఆల్సో లిఖిత సార్ వెరీ యంగ్ టాలెంట్ లిఖిత. ఆల్రెడీ నేను కలిపి రీల్ కూడా చేశాను లిఖితతో ఎంటైర్గా ట్రిబ్యూట్కి. అండ్ వెరీ టాలెంటెడ్. ఇప్పుడే బుక్ చేసుకోండి, ఎవరు ఫస్ట్ డేట్స్ బుక్ చేసుకోవాలన్నా. డ్యాన్స్ పరంగా అయితే చెప్తున్నా డెఫినెట్లీ. అండ్ డెమోన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్ మూవీ ఎక్కుతుంది డెమోన్కి. ముందు ఎప్పటి నుంచో చెప్పేది ఇది, లైక్ బ్రదర్
ఫస్ట్ ప్రాజెక్ట్ ఎవరికైనా స్పెషల్గానే ఉంటుంది అండ్ దట్ టు థియేటర్ రిలీజ్ అవబోతుంది ఇది. సో వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. వీడికి ఉన్న డెడికేషన్కి హార్డ్ వర్క్కి ముందు నుంచి చెప్పేదే కాబట్టి అలానే కంటిన్యూ అవ్వు. ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకు, ఎవరి మాటలకి ట్రిగర్ అవ్వకు. సో నీ పని నువ్వు చక్కగా చేసుకుంటే వెళ్ళు. అట్ ద ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ విల్ మ్యాటర్స్. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండి ఎంటైర్ మూవీ. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని అందరూ హృదయపూర్వకంగా ఆశీర్వదించండి. ముఖ్యంగా నాకు సపోర్ట్గా ఉన్న రెండు హృదయాల గురించి చెప్పాలండి. ఒకటి సుధావల్లి గారు నాకు ఫుల్ సపోర్టింగ్, నాగవర్ధి అక్క గారు బాగా సపోర్టింగ్ చేశారు ఈ మూవీకి. మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా ఇలాంటివి చిన్న చిన్న మూవీలు మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా చేయాలని కోరుకుంటున్నాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం సార్. అశోక్ సార్ గురించి మా ఫ్యామిలీని ఎప్పుడు సపోర్ట్గా చేసుకుంటూ వస్తున్నారు. ఎప్పటికీ సార్ రుణపడి ఉంటాను నేను. థ్యాంక్ యూ అండి. మా ఫీల్డ్ ఏంటి ఎలాగనేది నేను అశోక్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నా. అక్కడ నుంచి ఎలా ఈజీగా చేయాలనేది రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర పనిచేసా, మణిరత్నం గారి దగ్గర పనిచేసా. చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్ వర్క్ చేసి ఆ టాలెంట్ అది ఎలా చేయాలని నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సినిమాలో అది నాకు ఉపయోగపడింది. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటేనండి, సామ్రాట్ గారు యాక్టింగ్, డెమో పవన్ చేసిన, అసలు మీరు ఇప్పుడు ఇలా ఉన్నాడు కానీ నిజంగా చాలా పెద్ద హీరో అవుతాడండి. డెఫినెట్గా ఎవరైనా బుక్ చేసుకుంటే ఇప్పుడు బుక్ నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను ఆల్రెడీ. ఎందుకంటే దొరకడు. అతని యాక్టింగ్ ఒక డిఫరెంట్ లుక్ ఉందండి. అంటే చాలామంది తక్కువ మందిలో ఉంటుంది అది. అలాగా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. మీరు అదే చిన్న క్యారెక్టర్ అనుకోదు, హీరోకి ఈక్వల్గా ఉంటుంది. అద్భుతంగా చేశాడు. తనకి అంటే ఎంత ఉంది లేదనే దానికంటే తనకిచ్చిన క్యారెక్టర్ని తను పక్కాగా చేశాడండి. ఇక మన లిఖిత గురించి నేను ఫస్టే చెప్పాను, ఇంతకుముందు అనుకున్నా డాన్సర్ కదా ఇవిడి ఏం చేస్తా అనుకుంటే, మీకు ఏం కావాలి చెప్పండి సార్ చేస్తానంది. ఏం కావాలి చెప్పండి చేస్తావా, ఈ ముక్కు పొట్టాలు ఎగరే టక్ 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 టక్. ఓ మా బాబోయ్, అసలు డైలాగ్ వస్తుందంటే మనం చెప్పడం ఆలస్యం, అలా చూస్తూ ఉంటుంది. వెంటనే నేర్చుకోదు, అలా చూస్తూ ఉంటుంది. రెడీ సార్ టేక్. అలాగ భానుప్రియ గారిని చూశాను నేను. అలాగా నెక్స్ట్ ఈ అమ్మాయిని చూశాను, ఇరగదీసిందండి యాక్టింగ్. అసలు గ్రేట్ అనమాట నిజంగా. అలాగే మన రాణి అని ఇంకొక మంచి వేషం, నేను చెప్పినది ఏంటని అది ఒక చిన్న సస్పెన్స్లో వెళ్తూ ఉంటుంది. అసలు ఈ అమ్మాయి యాక్టింగ్ మీరు చూస్తే ఒక సీన్లో ఏడిచే సీన్ ఉంది. నిజంగా మేము అందరూ స్పాట్లో కట్ చెప్పట్లు అందరూ కళ్ళ నీళ్ళు వచ్చినాయి అనమాట. అలా అద్భుతంగా యాక్ట్ చేసింది. అలా అందరం అంటే ఇప్పుడు ఈ పాపం తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు మావాడు. అలా అందరూ. సామ్రాట్ గారు యాక్టింగ్ గురించి చెప్పాల్సి వస్తే మీకు అది సినిమా ఒక క్లైమాక్స్లో అద్భుతంగా యాక్ట్ చేశారు. ఆయన చెప్తాను, అది అంటే చెప్పేయకూడదు, చాలా బాగా చేశారండి. కెమెరామెన్ కూడా డిఓపి బురదల ఫైట్లు అద్భుతంగా కెమెరామెన్ అద్భుతంగా చేసి ఇచ్చాడండి. ఈజ్ 19 years బాయ్ ఐ థింక్. చంపేశాడు అసలు కెమెరా వర్క్. ఇలాగ అందరం హార్డ్ వర్క్ చేసుకుని ఈ సినిమాని డెఫినెట్గా సక్సెస్ రూట్లో నడిపిస్తున్నాం. మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి, మీ ఆశీర్వాదం కావాలి. మీరు అనుకుంటే మేము పాస్ అవుతాం. అంటే సినిమా ఎంత గొప్పగా చేసినా దాన్ని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళేది మన మీడియా మిత్రులే కాబట్టి మీరు అందరూ నాకు ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆర్టిస్టులు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ తెలుసు అంటే ఎవ్రీ టైం మా డాడీ అప్డేట్ చేస్తూ ఉన్నారు నాకు. అంటే యాక్చువల్లీ నేనే సినిమా చేయాలి, బట్ ఒక చిన్న సినిమా క్లాష్ వల్ల డేట్ల వల్ల నేను చేయలేకపోయాను. అండ్ చాలా మంచి సినిమా అవుతుందండి. ఇట్స్ ఒరిజినల్ స్టోరీ అండ్ మంచి టెక్నీషియన్ మా ఫాదర్. అండ్ చాలా కష్టపడి చాలా హానెస్ట్గా, ఐ నో హీస్ నా వెరీ హానెస్ట్ గాయ్. చాలా హానెస్ట్గా కష్టపడి చాలా హానెస్ట్గా తీశారు. మీరందరూ మనస్ఫూర్తిగా ఎంకరేజ్ చేస్తారు, ఎంకరేజ్ చేయండి కూడా. అండ్ సినిమా హిట్ అవ్వాలి, ఆయనకి బోల్డ్ డబ్బులు రావాలి. అండ్ ఆ డైరెక్టర్గానే కంటిన్యూ అయితే ఆయనకి బోల్డ్ డబ్బులు ఉండేవి. బట్ డైరెక్షన్ ఇస్ సంథింగ్ హిస్ ప్యాషన్. అండ్ ఐఎమ్ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన డైరెక్టర్గా క్లిక్ అవ్వాలి. ఎందుకంటే నాకు తెలిసి ఆ పిచ్ ఏంటో, ఆయనకి ఆ పిచ్ ఏంటో చాలా వదులుకున్నారు ఆయన డైరెక్షన్ గురించి. సో ఈ సినిమా ఆయనకున్న ఆ పిచ్ గురించే నా సినిమా ఆడాలి, ఆయనకి డబ్బులు రావాలి. కృష్ణమాయ చాలా ప్రేమగా క్యాన్సర్ మమ్మీ అని పిలుస్తారు. అదృష్టం ఏంటంటే సెట్లో ఎంతమంది అన్నా క్యాన్సర్ మమ్మీ అంటారైనా సెట్కి వెళ్తే మేము చాలా హానెస్ట్గా ఎఫెక్ట్ పెట్టి ఎవరి క్యారెక్టర్స్కి వాళ్ళు బాగా న్యాయం చేసాం. చాలా ప్యాషన్తో ప్రేమతో చేసాం.
మీరందరూ చూసి ఆశీర్వదిస్తారని, మా కృష్ణమాయ ఇంకో 100 సినిమాలు చేసి అందులో 99 కాదులే కానీ 100 వరకు నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.